ఈ ప్రతిపక్షాలను వేధించడం అనేది ఇండియన్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇందిరాగాంధీ పీరియడ్‌లో కూడా సిబిఐని దానికోసం ఉపయోగించేవాళ్ళు. సిబిఐ ఇందిరాగాంధీకి వాచ్ డాగ్ అని అప్పుడు పిలిచేవాళ్ళు. చివరికి ఎమర్జెన్సీ బిట్ అయితే ఇంకా దారుణంగా ఆమె 1975 నుంచి 77 వరకు ప్రతిపక్షాలని, ప్రజా సంఘాల వాళ్ళని అతి దారుణంగా జైళ్ళలో పెట్టింది. సో ఇది ఎప్పటినుంచో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఇది మోర్ సిస్టమేటైజ్డ్ అయింది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చినాక ఒకటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని ప్రయోగించి బెయిల్ రాకుండా కోర్టుల్ని మేనేజ్ చేసి న్యాయ వ్యవస్థలో లూప్ హోల్స్ని ఉపయోగించుకొని తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కానీ తర్వాత పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ ఇలాంటి చట్టాల ద్వారా బెయిల్ రాకుండా చట్టాల్లోనే అలాంటి ఒక క్లాజుల్ని క్రియేట్ చేసుకొని బెయిల్ కోర్టులు ఇవ్వాలనుకున్న ఇవ్వలేని కండిషన్లు ఆ చట్టాలలో పెట్టి బెయిల్ రాకుండా ప్రాసెస్ ఇద్ద పనిష్మెంట్. ఎందుకంటే కన్వెన్షన్ రేట్ అనేది వెరీ 1-2% కూడా ఉండదు. బెయిల్ రాకుండా చూసుకొని ప్రాసెస్ ఇద్ద పనిష్మెంట్ అంటే మినిమం 6 నెలల నుంచి 2 years వరకు జైళ్ళల్లో పడేయడం, మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళ మీద బెయిల్ రాకుండా చూసుకోవడం, ఇలా ప్రతిపక్ష నాయకుల్ని జైళ్ళల్లో పెట్టడం లేదా ప్రతిపక్ష నాయకుల్ని పొలిటికల్గా చంపేయడం, అలా మనం బతుకుండాలి లేదా ప్రతిపక్షాలని లేదా సొంత సపోర్ట్ చేసే పక్షాలను కూడా చీల్చేయడం. ఈ కార్యక్రమం అనేది మోడీ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, సక్సెస్ఫుల్గా చేస్తుంది. దాన్ని ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలు కూడా మోడీ మోడల్ని తీసుకొని చేస్తున్నారు. అది జగన్ అయినా, చంద్రబాబు అయినా, రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా చేసేది ఇదే మోడల్లో ఉంది. దీన్ని ఎవరెవరి సామర్థ్యం మేరకు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జగన్కి చుక్కలు చూపిస్తున్నాడు చంద్రబాబు. దానికి కారణాలు ఏంటని నేను గతంలో కూడా చెప్పాను. జగన్కి చుక్కలు చూపించడం అంటే ఏం చేస్తున్నాడంటే, ఒకటి సోషల్ మీడియా కార్యకర్తలను జగన్ బలం అంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, చంద్రబాబుకి మెయిన్ స్ట్రీమ్ మీడియా బలం ఈ దేశంలోనే ఇంకెవరికి లేదు. మోడీని వదిలేస్తే ఈ దేశంలో ఇంకే సీఎంకి కూడా చంద్రబాబు, ఏ రాజకీయ నాయకుడికి కూడా చంద్రబాబుకున్న మీడియా బలం అనేది లేదు. చంద్రబాబుకి 4-5 రకాల బలాలు ఉంటాయి. ఒకటి మీడియా బలం. మీడియా బలం అనేది ఆయన ఈనాడు దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. ఎన్టీఆర్ లాంటి బ్రహ్మాండమైన కరిస్మా పర్సనాలిటీనే ఎత్తి అవతలు పడేయగలిగాడు చంద్రబాబు. దానికి ప్రధాన కారణం అప్పట్లో ఈనాడు, తర్వాత ఆంధ్రజ్యోతి, వీళ్ళు గట్టిగా నిలబడ్డారు. సో అప్పటి నుంచి మీడియా బలం ఏందో ఆయనకు తెలుసు, బ్రహ్మాండంగా ఆయన చూసుకుంటాడు. రెండోది కులం. చంద్రబాబు కులం అయిన కమ్మ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బిజినెస్ లేక ఎంటర్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు జమీందారులుగా 18th 19th సెంచరీలో ఉన్నారు. వాళ్ళకి కాటన్ దొర వచ్చి అక్కడ కృష్ణానది మీద ధవళేశ్వరం మీద బ్రిడ్జిలు కట్టడం వల్ల వాటర్ ఇది వచ్చింది. రెండోది కార్నవాలిస్ వచ్చి ట్యాక్స్ సిస్టమ్ని మార్చాడు, ల్యాండ్ ట్యాక్స్ సిస్టమ్ని. అప్పటి వరకు పంటల మీద ఉండే ట్యాక్స్ని ల్యాండ్ కొలతలేసి ఏ ఊరికి ఎంత ల్యాండ్ క్లియర్గా చెప్పి ఈ ల్యాండ్కి ఇంత ట్యాక్స్ అనేది ల్యాండ్ మీద ట్యాక్స్ ఫిక్స్ చేశారు. ఎప్పుడు వాటర్ ఒకటి వచ్చింది, పంటల మీద ట్యాక్స్ పోయింది. దాంతో కమర్షియల్ క్రాప్స్ వేశారు. కమ్మా సెక్షన్ వాళ్ళ దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి. కమర్షియల్ క్రాప్స్ వేయడం వల్ల పక్కనున్న టౌన్స్లో వ్యాపారాలు, ట్రేడ్ అనేది పెరిగింది. ట్రేడ్ తర్వాత వాళ్ళకి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లోకి వాళ్ళే ఎంటర్ అయ్యారు. ఎరువుల ఫ్యాక్టరీలు, చెరుకు ఫ్యాక్టరీలు, ఇలాంటివి అంతా కమ్మా సెక్షన్ ఎంటర్ అయ్యారు. అట్లా అగ్రికల్చర్ నుంచి కమ్మా సెక్షన్ వ్యాపారాలకి, ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యారు. ఎప్పుడైతే వ్యాపారాలు, ట్రేడింగ్లు అర్బన్ స్పేస్లోకి వాళ్ళు వచ్చారో అక్కడ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అనేది పెరిగింది. అక్కడ నుంచే సినిమా ప్రొడ్యూసర్లుగా వాళ్ళు అలాగా హీరోలుగా తర్వాత కాలంలో వచ్చారు. అంటే అగ్రికల్చర్ నుంచి వ్యాపారవేత్తలుగా ఎరిగారు. ఇదే క్రమంలో గ్లోబలైజేషన్ స్టార్ట్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు విస్తరించారు. సో వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది బ్రహ్మాండంగా ఉంది, సంబంధాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, వ్యవస్థల మీద పట్టు కూడా కమ్మ సెక్షన్కి ఉన్నట్టుగా ఇంకే కులానికి కూడా లేవు. ఇది చంద్రబాబు కలిసి వచ్చింది కులం అనేది. మూడవది, వ్యవస్థల్ని మేనేజ్ ఎలా చేయాలో చంద్రబాబు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఏ వ్యవస్థల్లో ఆయనకి దీర్ఘకాలిక దృష్టి ఉంటుంది. ఎప్పుడైనా రాజకీయ నాయకుడికి స్ట్రాటజీ, టాక్టిక్స్ అంటారు. టాక్టిక్స్ ఏమో దగ్గరగా ఉన్న విషయాల్ని చూడడం, అంటే సమీపంలో ఉండే స్ట్రాటజీలు ఇప్పటికే ఏం కావాలో అది చూడడాన్ని టాక్టిక్స్ అంటారు. ఒక దీర్ఘకాలిక దృష్టితో లాంగ్ టర్మ్ దీంతో ఉండే ప్లాన్ని వ్యూహం అంటారు, స్ట్రాటజీ అంటారు. ఈ 2 రకాల ఇవి కూడా చంద్రబాబు, ముఖ్యంగా ఆయన విజనరీ అనేది. అందుకనే విజనరీ అంటే ఆయన ఇంకొక 15 years తర్వాత, 20 years తర్వాత
మనకి ఈ వ్యవస్థలో పట్టు ఉండాలంటే ఇప్పుడే ఈ వ్యవస్థల్లోకి మన మనుషుల్ని కింది స్థాయిలో పెట్టేస్తే వాళ్ళు ఎదుక్కుంటూ వస్తారు. వాళ్ళ ఎదుగుదలను కూడా మనం హెల్ప్ చేసుకుంటూ రావాలి. ఒక చిన్న స్థాయిలో జడ్జిగా పెట్టామనికి ఈ జడ్జి సుప్రీంకోర్టు వరకు వెళ్తాడు. ఈ ఒక లాయర్ని పెట్టే సుప్రీంకోర్టు వరకు వెళ్తాడు. ఒక పోలీస్ దీంట్లో చేరిస్తే అతను డీజీపీ వరకు వెళ్తాడు. ఒక సిబిఐలో చేరిస్తే అతను ఇలాగా తనే చేర్చడం, ఆల్రెడీ చేర్చిన వాళ్ళని కొనడం.